నమస్కారం. రాజకీయాల్లో కొన్నిసార్లు లెక్కలు తారుమారవుతాయి. ఎవరూ ఊహించని విధంగా కంచుకోటలు అనుకున్నవి కూడా కూలిపోతాయి. ఇది ఎలా జరిగింది? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఓటర్ల తీర్పు వెనుక ఉన్న అసలు కారణాలను సంఖ్యల ఆధారంగా లోతుగా విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా ఆ ప్రాంతం, అక్కడి ప్రజల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల గణాంకాలు మనకు ఏమి చెబుతున్నాయో పరిశీలిద్దాం. ఈ మార్పుకు దారితీసిన కారణాలను విడమర్చి దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో చూద్దాం. చివరగా నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి, ప్రజలే కేంద్రంగా సాగే రాజకీయాలు ఎందుకు అవసరమో చర్చిద్దాం. ఏ రాజకీయ కథైనా అంకెల్తో మొదలవదు. అది ఆ మట్టి నుండి, అక్కడి ప్రజల జీవితాల నుండి మొదలవుతుంది. అందుకే సంఖ్యల్లోకి వెళ్లే ముందు అసలు రంపచోడవరం అంటే ఏంటి, అక్కడి ప్రజల ఆశలు, ఆందోళనలు ఏమిటో అర్థం చేసుకుందాం. మనం మాట్లాడుతున్నది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం గురించి. ఇది పూర్తిగా కొండలు, అడవులతో నిండిన ఒక గిరిజన ప్రాంతం. ఇది ఒక షెడ్యూల్డ్ తెగల రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం వల్ల దీని రాజకీయ ప్రాముఖ్యత చాలా ప్రత్యేకం. అక్కడి ప్రజలను అడిగితే వాళ్ల చెప్పేదేంటి? వాళ్ల జీవితాలు అడవి, వ్యవసాయం, పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతాయి. వారికి కావాల్సింది పెద్ద పెద్ద హామీలు కాదు. రోడ్లు బాగున్నాయా, పెన్షన్లు టైంకి వస్తున్నాయా, పోలవరం నష్టపరిహారం అందిందా, ఇలాంటి రోజువారీ జీవితానికి సంబంధించినవే. ఇక్కడ నమ్మకమనేది ప్రభుత్వం తమకు అండగా ఉందా లేదా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రజల తీర్పు అంకెల రూపంలో ఎలా ఉందో చూద్దాం. బ్యాలెట్ బాక్సులు చెప్పిన నిజాలు మనకు ఏం నేర్పుతున్నాయో విందాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, అధికార పార్టీ ఓట్ల వాటాలో ఏకంగా 10.29% పతనం. ఇది మామూలు విషయం కాదు. ఇంత బలమైన పట్టు ఉన్న నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? ఈ గ్రాఫ్ చూస్తే మనకు ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. 2019లో దాదాపు 49% ఉన్న వైఎస్ఆర్సీపీ ఓట్ల వాటా 2024 వచ్చేసరికి 38% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ కూటమి 42% పైగా ఓట్లు సాధించింది. ఇది కేవలం అభ్యర్థుల గెలుపోటములకు సంబంధించిన మార్పు కాదు, ఓటర్ల ఆలోచనలో వచ్చిన ఒక ప్రాథమిక మార్పు. ఈ మార్పు ఎంత నాటకీయంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. 2019లో సుమారు 40,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన సీటు కేవలం 5 ఏళ్లలో 9,000కు పైగా ఓట్ల తేడాతో చేజారిపోయింది. ఇది ఓటర్లలో వచ్చిన మార్పు ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఈ కథలో ఇంకో కీలకమైన పాత్ర ఉంది. అదే సిపిఐఎం అభ్యర్థి. వాళ్లు సాధించిన 10% ఓట్లు. ఇది చిన్న విషయం కాదు. అధికార ప్రతిపక్షాల మధ్య తేడా కేవలం 4% ఉన్నప్పుడు ఈ 10% ఓట్లు ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయని చెప్పొచ్చు. దీన్నే ఓట్ల చీలిక ప్రభావం అంటారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం గమనించాలి. పోలింగ్ శాతం 3.4% పెరిగింది. అంటే ప్రజలు ఉదాసీనంగా ఇంట్లో కూర్చోలేదు, వాళ్లు చురుకుగా ఓటు వేయడానికి వచ్చారు. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం అంటారు. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. తమ అభిప్రాయాన్ని బలంగా వినిపించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పటిదాకా ఏమి జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది? ఈ మార్పుకు మూల కారణాలేంటో వ్యవస్థల పరంగా విశ్లేషిద్దాం, వ్యక్తులపై దృష్టి పెట్టకుండా. ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. నాయకులు అందుబాటులో లేరనే భావన నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళింది. సంక్షేమం అందుతున్నా భవిష్యత్తు అభివృద్ధిపై ఒక స్పష్టమైన ఆలోచన లేదనే అభిప్రాయం బలపడింది. ఇవన్నీ కలిసి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచాయి. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ఓటర్లలో ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ప్రజల అసంతృప్తికి కారణాలేవో పెద్ద రహస్యాలు కాదు, వాళ్ల కళ్ల ముందు రోజూ కనిపించేవే. కొత్త గిరిజన జిల్లా హామీ ఏమైంది? పోలవరం పరిహారం ఎందుకు ఆలస్యమవుతోంది? మా ఊడికి రోడ్డెప్పుడొస్తుంది? పెన్షన్లు సరిగ్గా వస్తాయో రావో తెలియట్లేదు. ఇవి కేవలం ఫిర్యాదులు కాదు, వారి జీవిత వాస్తవాలు. ఈ సమస్యలే వారి ఓటును శాసించాయి. ఈ ఎన్నికలను వాట్సాప్ ఎన్నికలో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాచారం మంచిదైనా చెడ్డదైనా చాలా వేగంగా వ్యాపించింది. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనే భావన సోషల్ మీడియా ద్వారా ఇంకా బలపడింది.
ఈ రోజుల్లో కేవలం పనిచేస్తే సరిపోదు, ప్రజలతో నిరంతరం సంప్రదింపులలో ఉండటం కూడా రాజకీయ మనుగడకు అత్యవసరం అనేది రుజువు చేసింది. ఇప్పుడు మన విశ్లేషణను కొంచెం విస్తృతం చేద్దాం. రంపచోడవరంలో మనం చూసింది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా నాయకులకు కొన్ని విలువైన పాఠాలను అందిస్తోంది. అవేంటో చూద్దాం. రంపచోడవరం ఫలితం రాష్ట్ర రాజకీయాలకిస్తున్న హెచ్చరికలేంటి? మొదటిది, ఏ కోటా శాశ్వతం కాదు, ప్రజల నమ్మకాన్ని ప్రతిరోజూ గెలుచుకుంటూనే ఉండాలి. రెండవది, గిరిజన ప్రాంతాల సమస్యలు, ఆకాంక్షలు ప్రత్యేకం, వాటికి ప్రత్యేక పరిష్కారాలు కావాలి. మూడవది, ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు ఎంతటి వాడైనా ప్రమాదంలో ఉన్నట్టే. ఇక ఆఖరిది, బలమైన మూడో అభ్యర్థి బరిలో ఉంటే ఫలితాలు ఎలాగైనా తారుమారవ్వచ్చు. సరే, జరిగిపోయింది. సమస్యను విశ్లేషించాం. కాని ఇక్కడితో ఆగితే సరిపోదు. పరిష్కారం వైపు అడుగువేయాలి. దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలి, ఓటర్లతో సంబంధాలను ఎలా పునరుద్ధరించుకోవాలి అనేదానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఇప్పుడు చూద్దాం. మరి పరిష్కారమేంటి? దీనికి ఒక నిర్మాణాత్మకమైన పద్ధతి అవసరం. కేవలం ఒక పని చేస్తే సరిపోదు. 4 కీలకమైన అంశాలపై ఒకేసారి దృష్టి పెట్టాలి. దాన్నే మనం చతుర్ముఖ వ్యూహం అందాం. ఆ 4 ముఖాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది శివ, అంటే వ్యతిరేకతను నాశనం చెయ్యడం. ముందుగా ప్రజల్లో ఉన్న కోపాన్ని, అసంతృప్తిని తొలగించాలి. వాళ్ల సమస్యలను శ్రద్ధగా వినాలి. జరిగిన తప్పులను ఒప్పుకోవాలి మరియు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి. రెండవది విష్ణు, అంటే కొనసాగింపును కాపాడటం. ఇప్పటికే అమలవుతున్న మంచి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు నిరంతరం గుర్తుచేయాలి. ప్రభుత్వ సేవ ఆగిపోదని, అది నిరంతరమని భరోసా ఇవ్వాలి. మూడవది బ్రహ్మ, అంటే భవిష్యత్తుపై కొత్త ఆశను సృష్టించడం. కేవలం పాత పథకాలే కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక కొత్త పెద్ద వాగ్దానాన్ని ప్రజల ముందుంచాలి. కొత్త గిరిజన జిల్లా ఏర్పాటు వంటివి ఒక కొత్త భవిష్యత్ చిత్రాన్ని వారి ముందు ఆవిష్కరించాలి. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది దుర్గ, అంటే ప్రజల ప్రధాన హక్కులను కాపాడటం. గిరిజనులకు అత్యంత కీలకమైన భూమి హక్కులు, పునరావాసం వంటి అంశాలలో పూర్తి భరోసా ఇవ్వాలి. వారి ప్రయోజనాలకు రక్షణగా నిలబడతామని విశ్వాసం కలిగించాలి. ముగింపుకు వస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠముంది. అది రాజకీయ అధికారం యొక్క అసలైన స్వభావం, నాయకత్వ బాధ్యతల గురించి. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఇదే: ప్రజలు ఇచ్చే తీర్పు, అది మనకు రాసిచ్చిన యాజమాన్యపత్రం కాదు. అది నమ్మకంతో మనకిచ్చిన ఒక లీజ్. ఆ లీజును మన సేవ ద్వారా ప్రతిరోజూ పునరుద్ధరించుకుంటూనే ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రజల గొంతు కొన్నిసార్లు గుసగుసలా అనిపించచ్చు, కాని ఎన్నికల రోజున అది గర్జనగా మారుతుంది. మట్టితో, మనుషులతో సంబంధాన్ని కోల్పోయిన ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా ఈ గర్జనను ఎదుర్కోక తప్పదు. అదే రంపచోడవరం మనకు నేర్పిన అంతిమ పాఠం.